అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు సూర్యాపేటలో మాత్రము ఘనంగా నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాము. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది గుంటూరు మధు గారు ప్రతి సంవత్సరం కూడా జాతీయ మహిళా దినోత్సవం రోజున వారికి తెలిసినటువంటి మహిళలను ఎందుకంటే ఖచ్చితంగా సన్మానిస్తున్నారు. ఈరోజు వారి సొంత నివాసంలో మహిళలను సన్మానించడం జరిగింది. శాల్వాలతో సన్మానించి పూలదండలు కూడా వేయడం జరిగింది. మన దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మీరు మిమ్మల్ని మధు గారు సీనియర్ న్యాయవాది సన్మానిస్తున్నారు. అసలు మీ మహిళలు ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? మహిళా లోకానికి ఏం చెప్తున్నారు మీరు? ముందుగా మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు. మహిళలకు ప్రతి విషయంలో మహిళలు ముందుంటున్నాం, ముందే నడుస్తున్నాం. కానీ కొంతమంది మగవాళ్ళు అత్యాచారాలు అవి ఇవి కొనసాగుతున్నాయి. అలాంటివి ఎంత ముందు నడిచినా వెనకకు లాగే వాళ్ళు మహిళలు అంటే మహిళలా అని చీప్గా చూడడం అలాంటివి చేస్తున్నారు. అలాంటివి చేయకుండా ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఇప్పుడు మీరు సార్ ఇంకా మాకు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇలాగే సీనియర్ లాయర్ మధు గారు ఎప్పుడైనా ఇలాగే సన్మానం చేస్తూ ఉంటాడు. ఫస్ట్ మేము ఈ సొసైటీలో తిరగడానికి కారణం, మేము ఎదగడానికి కారణం కూడా ఆయననే. ఆ మేడం కూడా అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేస్తుంది ప్రతి విషయంలో. ఇదే అని కాదు, ఫ్యామిలీ విషయంలో కానీ ఏ దాంట్లో కానీ ముందు ఉండాలి, భయపడొద్దు, ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఎదురు తిరిగి మాట్లాడాలని చెప్తూ ఉంటారు. ఈ అవకాశం ఇచ్చిన మధు లాయర్ గారికి. మేడం చెప్పండి, మీరు పార్టీలో ఉన్నారు, మీరు ఒక సంఘానికి కూడా అధ్యక్షంగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ఈ సమాజంలో మహిళలకు ఇంకా ఎలాంటి చట్టాలు కావాలనుకుంటున్నారు? ఎట్లా ముందుకెళ్ళాలి? ముందుగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకు నా యొక్క శుభాకాంక్షలు చెప్తున్నా. మేము ఈరోజు ప్రతి ఒక్కరికి మహిళ అంటే నాలుగు గోడల మధ్యన ఉండటం అనేది సమాజంలో ఒక ఏర్పడింది. కానీ మీరు చదువుకోకున్నా జాబ్ చేయకున్నా నేనున్నా అని మాకు సీనియర్ అడ్వకేట్ గారు గుంటూరు మధు సార్ గారు మమ్మల్ని ప్రోత్సహించి మీరు రాండి, మీకు కూడా నేను ఏదో ఒకటి కల్పిస్తానని మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మాకు ఒక ప్రయోజనం చూపించి మాకు నెల జీతం లాగా మాకు తన వంతు మాకు దారి చూపించి మీరు నాలుగు గోడల మధ్యన ఉండేటోళ్ళు గారు, మీరు మహిళా శక్తులు మహాశక్తులు అయ్యి మీరు బయటికి వచ్చి మీరు మీ శక్తి ఏందో మీరు ప్రజలకు నిరూపించాలని మమ్మల్ని ఇట్లా ముందుకు తీసుకొచ్చారు. అదే తరపున మేడం గారు కూడా మాకు సార్కు సపోర్ట్ చేసుకుంటా మహిళలని ప్రోత్సహించుకుంటా మాకు కష్టమైన నిష్ఠూరమైన ఎక్కడికైనా పోయినా కూడా మేడం మమ్మల్ని అన్నిట్లా ఆదరిస్తుంది. ఓకే మేడం, మీరు ఒక సీనియర్ న్యాయవాది సతీమణిగా మీరు ఉంటున్నారు. ఇప్పటికే చూస్తున్న చట్టాల మీద మీకు కొంత అవగాహన ఉంది. అసలు ఇంకా ఎలాంటి చట్టాలు తెస్తే మహిళలకు న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వాలకు ఏం చెప్తున్నారు మీరు? ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. మా మహిళలందరికీ, మా మహిళల తరపున మా మహిళా సంఘాలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళలు చిన్నపిల్లలు పుట్టిన భ్రూణ హత్యలు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, ఆడపిల్లలను మర్డర్లు చేస్తున్నారు. అత్తగారింటికి పోతే కూడా వాళ్ళకి రక్షణ అనేది లేదు. వీళ్ళందరికీ రక్షణ చట్టాలు తీసుకురావాలి. మహిళలము అందరికీ సపోర్టుగా ఉండాలి, మహిళా సంఘాలు కూడా ఉండాలి. తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా అన్న చెల్లె అవన్నీ ఏవి లేకుండా కూడా ఇప్పుడు చాలా రక్షణ లేకుండా అయిపోయిందండి. వీళ్ళందరికీ రక్షణ చట్టాలు తేవాలి. మహిళలందరూ ఇంకా ముందుగా నడవాలి. చదువులో కూడా ముందంజ ఉండాలి. ఉద్యోగాలలో ప్రతి రంగాలలో మహిళల ముందంజ ఉండాలి. ముఖ్యంగా చెప్పండి మేడం, ఇప్పుడు రాజకీయంగా కూడా మహిళలకు ఇప్పటికే 33% రిజర్వేషన్స్ ఉన్నది. ఇంకా ఎట్లా ముందుకు రిజర్వేషన్ చేస్తే ముందుకెళ్తే బాగుంటుంది? మహిళా బిల్లులు తేవాలండి. మహిళలకు ఇంకా రక్షణ చట్టాలు తేవాలి. మహిళలో ఇంకా సెక్షన్స్ కావాలండి. చిన్నపిల్లల్ని చంపుతున్నారు, అలాంటివి కూడా కాకుండా చూడాలి. ఆడపిల్లలు ఒక్కరే స్కూల్కి పంపించాలంటే కూడా మాకు చాలా భయంగా ఉంది. చిన్నపిల్లల స్కూల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలకు అనేది రక్షణ అనేది లేదు సార్. అంటే గాంధీ గారు కన్న కళలు ఇంకా నిజం కావట్లేదు, ఇంకా కావట్లేదు సార్. ఇంకా చాలా వరకు అసలు ఉద్యోగం చేసే దగ్గర, చదువుకునే దగ్గర, ఇంట్లో ఉన్న మహిళలకు కూడా జరుగుతున్నాయి అండి. ఒంటరిగా ఉన్న మహిళలకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక్కతే మహిళ ఉన్నదాన్ని కూడా చూసి ఎన్నో రకాలుగా మహిళలకు యాసిడ్ దాడులు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి అండి. ఇలాంటి ఇంకా మహిళా చట్టాలు తేవాలి. మహిళలే మంత్రులు కావాలి, మహిళలే అన్ని స్థానాలలో ముందుగా ఉండి మహిళలకు రక్షణ కావాలండి. ఓకే, మనం చూస్తున్నాము సీనియర్ అడ్వకేట్ మధు గారు వారు ఉన్నారు. అన్న ఇప్పుడు చెప్పండి, మీరు వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజు వాళ్ళ ఘనంగా సత్కరిస్తున్నారు, శాల్వలతోనే బుక్కేలు ఇస్తున్నారు. అసలు ఏంది, అసలు ఎట్లా ఈ మహిళల గురించి మీరు ఎందుకు ఇంత ప్రాధాన్యపడుతున్నారు? ఇంకెలాంటి చట్టాలు తెస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వాలకు మీరు ఏం చెప్పబోతున్నారు?
ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా నేను నా హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క మహిళా దినోత్సవం అనేది 1908 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1917లో దీన్ని మన రష్యా దేశంలో చాలామంది మహిళలు ముందుకొచ్చి మాకు ఓటు హక్కు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఒక 15,000 మంది వచ్చి ఆ రోజుల్లో రష్యాలో తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వాన్ని అప్పుడున్నటువంటి ఎవరైతే రాజున్నాడో ఆయన కూడా దిగిపోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క 1977 సంవత్సరంలో అంతర్జాతీయంగా దీన్ని గుర్తించడం జరిగింది. మరి ఆ రోజు వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా, ప్రత్యేక దినంగా దీన్ని గుర్తించాలని చెప్పేసి దీన్ని అంతర్జాతీయంగా దీన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మహిళలు అనేవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇంకా ఎక్కువగా ముందుకు వెళ్ళాలని, అన్ని రంగాల్లో వీళ్ళు అభివృద్ధి చెందాలని, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విషయాల్లో ముందుండి పోరాటం చేయాలని, ఒక అమ్మగా, ఒక చెల్లెగా, ఒక అన్ని రకాలుగా మీరు మాకు తోడ్పాటు ఉంటూ అన్ని రకాలుగా మీరు మాకు తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. మేము చాలా సంతోషపడుతున్నాం. ఇంకా ముందు కూడా ఇలాంటి మహిళా సంఘాలు ఎక్కువగా ఏర్పడి మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఇప్పటికే 50% వరకు కూడా మనకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మహిళలు ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది నాకు. మరి ఇలాంటి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మహిళా దినోత్సవాలు నేను జరుపుతూనే ఉన్నాను. మహిళలంటే నాకు చాలా గౌరవంగా ఉంది. మహిళలకు అన్ని రకాలుగా నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఏ రకంగా ఏ మహిళకు కూడా చిన్న ఆపద వచ్చిందంటే నేను ముందుండి పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మహిళా లోకానికి నేను హామీ ఇస్తున్నాను. మరి ముఖ్యంగా మహిళలంటే నాకు నా తోబుట్టువులు అంటే 5 తోటి ఒక్కనే జన్మించాను. మహిళల కష్టసుఖాలు ఏదో చిన్నప్పటి నుంచే చూశాను. కాబట్టి నేను మహిళలకు ఎల్లప్పుడూ కూడా అండగా, తోడుగా, నీడగా, ఒక అన్నగా, ఒక నాన్నగా, ఒక బాబాయిగా, ఒక ఆత్మీయునిగా, ఒక స్నేహితునిగా నేను ముందుండి మహిళల రక్షణ కోసం నేను ముందుకు సాగుతానని ఈ యొక్క సభాముఖంగా మీ అందరి మహిళా సభ్యుల ముఖంగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. మహిళా దినోత్సవం రోజు సూర్యాపేట సీనియర్ అడ్వకేట్ గుంటూరు మధు గారు మాత్రం మహిళలకు సన్మానించడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మహిళలు మధు గారు, సత్యమాన్ గారు ఒకటి చెప్తున్నారు ఏంటంటే ఇప్పటికి కూడా ఇంకా ఆడపిల్లలకు రక్షణ లేదు. ఖచ్చితంగా రక్షణ కావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే గాంధీ గారు ఏదైతే కళ్ళు కన్నారో ఆ కళ్ళు ఇంకా స్వార్థకం కావట్లేదు. ఎందుకంటే సొంత ఇంట్లో మొదలు పెట్టుకుంటే 16 పోయే వరకు కూడా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి మనం ప్రతిరోజు చూస్తున్నాము. ఆ చిన్నపిల్లల నుంచి మానభంగాల నుంచి మొదలు పెడితే హత్యల వరకు కూడా దారిస్తున్నాయి. ఇంకా కఠినమైన చట్టాలు తెస్తేనే ఖచ్చితంగా మహిళలకు నిజమైన దినోత్సవం చెప్తున్నారు ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు సూర్యాపేట గుంటూరు మధు గారు నివాసంలో మాత్రము మహిళలకు దినోత్సవం సందర్భంగా వాళ్ళకు సన్మానించడం మాత్రం మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.